చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మాట్లాడితే మనలో చాలామంది విసుక్కుంటారు. ఆయనకి ఒక కంపల్షన్ ఉన్నది. ఆయనకి మతిమరుపు వ్యాధి లేకపోతే అల్జీమర్స్ సోకటం వల్ల డాక్టర్లు ఆయన ఎక్కువగా మాట్లాడమని సలహా చెప్పారు. కాకపోతే ఏదో ఎంకి పెళ్లి సుబ్బిసావుకు వచ్చినట్లుగా ఆయన సుదీర్ఘ ఉపన్యాసాలు చేయటం ఇంతకుముందు అధికారులు భరించేవారు కానీ ప్రజలు భరించడం లేదు. అందుకని ఆయన మైక్ అందుకోగానే వాళ్ళు ప్రజలు ఎక్కడికక్కడ సర్దుకుపోతున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలను మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. వృద్ధులు ఎక్కువగా మాట్లాడితే ఎగతాళి చేస్తారు, కానీ వైద్యులు దాన్ని వరంలా చూస్తారు. రిటైర్ అయిన వారు సీనియర్ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే జ్ఞాపక శక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతానికి ఏది మార్గం లేదు. ఇది ఒక్కటే మార్గం, ఎక్కువ మాట్లాడటం ఒక్కటే మార్గం. సీనియర్ సిటిజన్లు ఎంత ఎక్కువగా మాట్లాడితే అందువల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. మొదటిది, మాట్లాడటం మెదడును ఉత్తేజపరుస్తుంది. ఎందుకంటే భాష మరియు ఆలోచనలు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. ముఖ్యంగా త్వరగా మాట్లాడేటప్పుడు ఇది సహజంగా ఆలోచనలు వేగవంతం చేస్తుంది మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. నాన్ వెర్బల్ సీనియర్ సిటిజన్లు జ్ఞాపక శక్తి కోల్పోయే అవకాశం ఉంది. అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండే వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళు తొందరగా ఉన్న జ్ఞాపక శక్తిని కూడా కోల్పోతారు. ఇక రెండోది ఏమిటంటే ఎక్కువగా మాట్లాడటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మానసిక అనారోగ్యాన్ని నివారిస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. తరచుగా ఏమీ చెప్పకుండా ప్రతిదీ హృదయంలో ఉంచబడుతుంది. ఊపిరాడకుండా మరియు అసౌకర్యంగా అనిపిస్తుంది మాట్లాడకుండా ఉండేవాళ్ళకి. అందువల్ల పెద్దలకు మరింత మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి అని పరిశీలకులు డాక్టర్లు చెప్తున్నారు. మూడోది, ప్రసంగంలో ముఖంలోని చురుకైన కండరాలు వ్యాయామం చేస్తుంది, గొంతుకు వ్యాయామం చేస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు కళ్ళు మరియు చెవులను దెబ్బతీసే వెర్టిగో మరియు చెవుడు యొక్క గుప్త ప్రమాదాలను తగ్గిస్తుంది. సంక్షిప్తంగా రిటైర్ అయిన అంటే సీనియర్ సిటిజన్గా అల్జీమర్స్ను నివారించడానికి ఏకైక మార్గం మీకు వీలైనంత ఎక్కువ మంది వ్యక్తులతో మాట్లాడటం మరియు చురుకుగా సంభాషించడము మంచిది అని డాక్టర్లు మరీ చెప్తున్నారు. అందువల్ల వృద్ధులు అంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 70 సంవత్సరాలు దాటిన వారు మీ సర్కిల్లో ఉంటే వారు మాట్లాడుతుంటే వారిని మాట్లాడించడానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి అని డాక్టర్లు చెప్తున్నారు. అదే సమయంలో ఇంకొక హెచ్చరిక కూడా చేస్తున్నారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. త్వరలోనే ఈ వ్యవస్థ కూలిపోతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఎందుకంటే జనంలో అతి తెలివి, చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం, అందరూ సమానమే అనే భావం పెరగటం, పిల్లలు పెద్దలు కూర్చొని మాట్లాడుకొనకపోవటము, ఎక్కువ సమయం టీవీ, ఫోన్లు, ఇతర నెట్లో ప్రోగ్రామ్స్ చూడటము, ఎక్కడో ఉన్న సినిమా హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరు పట్టించుకోవటం లేదు. చిన్న విషయాలకు అలిగి స్వంత వారితో కూడా దూరంగా ఉండటం, ఎవరో ఒకరి నోట దురుస్తనం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవటం, ఆర్థిక విషయాలను ఇంటి పెద్దలు సరిగా మేనేజ్ చేయలేకపోవటము, భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచుగా గొడవలు పడటంతో పిల్లలు పెళ్ళి అంటే భయపడుతున్నారు, పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేశారు. ఆర్థిక స్థితిగతులు, వ్యత్యాసాలు, పోలికలు, ఇలా అనేక విషయాలు కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. మరో మనిషి అంటే గిట్టనితనం, జల్సాలు, జరుగుబాటు కోసం క్రూరత్వానికి వెనుకాడటం లేదు. ఒంటరితనం ఇష్టపడుతున్నారు, మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు, ఎవరి ఇష్టానికి వారు ఉన్నారు, చెప్పినా నచ్చటం లేదు. కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ, అది తెలియకపోవటం మరో కారణం. మానవ సంబంధాలు సున్నితత్వం మరిచిపోయి మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపటం అనే విషయాన్ని మర్చిపోయారు. నేను చెబితే చేయాలనే ధోరణి ప్రబలిపోయింది. ఇది చాలా కుటుంబాల్లో చూడవచ్చు. సోషల్ మీడియానే అసలు ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇండ్లకు వెళ్ళి పలకరించటం లేదు. మోయటానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేకుండా పోతున్నది. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్టు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. పక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారే తప్ప ఆపే ప్రయత్నం చేయటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కాదు, అసలు మానవ సంబంధాలే తెగిపోతాయి అన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయి. అయితే ఇది అన్ని దేశాలలో ఒకేసారి జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుగుతుంది అనేది కదా. అంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది,
ఒక సమాజం నుంచి మరో సమాజానికి, ఒక సమూహం నుంచి మరో సమూహానికి ఇలాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నది. వీలున్నంత తొందరగా వాటిని రిపేర్ చేసుకుంటూ వస్తే మనం ఈ జరగబోయేదాన్ని ఆలస్యం చేయవచ్చు, పోస్ట్పోన్ చేయవచ్చు, వాయిదా వేయవచ్చు.